మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహించాయి. మరిపెడ మండలం పురుషోత్తమయ్యగూడెంలోని ఆకేరు వాగు ఉధృతికి పురుషోత్తమయ్యగూడెం బ్రిడ్జ్ కొట్టుకుని పోయింది. మహబూబాబాద్ టు మరిపెడ 365వ జాతీయ రహదారిపై ఈ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ కూలిపోవడంతో ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి. మొన్న తండ్రి కూతురు కారులో కొట్టుకుపోయి చనిపోయిన ఘటన ఇక్కడే జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగాయి. మరిపెడ మండలం పురుషోత్తమయ్యగూడెంలోని ఆకేరు వాగు ఉధృతికి పురుషోత్తమయ్యగూడెం బ్రిడ్జ్ కొట్టుకుని పోయింది. మహబూబాబాద్ టు మరిపెడ 365వ జాతీయ రహదారిపై ఈ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ కూలిపోవడంతో ఇరువైపులకు రాకపోకలు నిలిచిపోయాయి. మొన్న తండ్రి కూతురు కారులో కొట్టుకుపోయి చనిపోయిన ఘటన ఇక్కడే జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగాయి. మరిపెడ మండలం పురుషోత్తమయ్యగూడెంలోని ఆకేరు వాగు ఉధృతికి పురుషోత్తమయ్యగూడెం బ్రిడ్జ్ కొట్టుకుని పోయింది. మహబూబాబాద్ టు మరిపెడ 365వ జాతీయ రహదారిపై ఈ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ కూలిపోవడంతో ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి. మొన్న తండ్రి కూతురు కారులో కొట్టుకుపోయి చనిపోయిన ఘటన ఇక్కడే జరిగింది. రైట్, మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, అప్డేట్స్ ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో కురుస్తున్నటువంటి వర్షాలతోటైతే జనజీవనం స్తంభించింది. నిన్న మొన్న దాదాపుగా మహబూబాబాద్ జిల్లా మొత్తం కూడా వర్ణదేవుడు పగబట్టాడు అన్నంతగా వర్షాలు వచ్చాయి. ఒక్కసారిగా వరద ఉధృతితోటి అనేక వాగులు, వంకలు పొంగిపొల్లుతున్నాయి. బ్రిడ్జీలు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి 5-6 చనిపోయారు, కొంతమంది గల్లంతయ్యారు. ప్రస్తుతం వాగులకు సంబంధించినటువంటి పరిస్థితి కూడా చూస్తే మనం ఒక్కసారిగా వాగు ఉధృతి ఏ విధంగా పోతుందో మనం చూడొచ్చు. వాగుకు సంబంధించినటువంటి కొట్టుకుపోతున్నటువంటి బ్రిడ్జీలకు సంబంధించి కూడా చూడొచ్చు. ఇది మరిపెడ మండలంకి సంబంధించి పురుషోత్తమయ్యగూడెం సమీపంలో మొన్న తెల్లవారుజామున జరిగిన ఘటనలో కూడా ఒక కారు కొట్టుకుపోయింది. యువ శాస్త్రవేత్త అశ్విని, వాళ్ళ తండ్రి మోతీలాల్ ఇద్దరు కూడా చనిపోయారు. ఇది ఖమ్మం నుంచి ఇటు హైదరాబాద్కు వెళ్ళాలన్నా లేకపోతే ఇటు వరంగల్కు వెళ్ళాలన్నా కానీ ఇది నేషనల్ హైవే, ప్రధానమైనటువంటి రహదారి. ఈ బ్రిడ్జి నుంచే నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆకేరు వాగు ఒక్కసారిగా ఉధృతమైనటువంటి ప్రవాహంతో ఈ బ్రిడ్జి మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. కిలోమీటర్ మేర బ్రిడ్జి మొత్తం కూలిపోయింది. దీంతో ఈ రెండు ప్రాంతాల వైపు నుంచి, ఇటు ఖమ్మం వైపు నుంచి కావచ్చు, ఇటు మరిపేట యువతల నుంచి, అంటే వరంగల్ టు సూర్యాపేట కానీ యువతల నుంచి వెళ్ళడానికి, ఖమ్మం వెళ్ళడానికి ఉన్నటువంటి రహదారికి సంబంధించినటువంటి రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయి, అటువైపు ఉన్నటువంటి గ్రామస్తులకు సంబంధించిన వాళ్ళంతా కూడా బ్రిడ్జికి నిచ్చెనలు వేసుకొని దిగి యువతల వైపుకు వెళ్తున్న పరిస్థితి. ఇదే బ్రిడ్జి దగ్గరనే అత్యంత ఘోర ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో యువ శాస్త్రవేత్త అశ్విని, అదేవిధంగా ఆమె తండ్రి మోతీలాల్ ఇద్దరు కూడా చనిపోయినటువంటి దుర్ఘటన ఇక్కడే జరిగింది. వాళ్ళు తెల్లవారుజామున ఖమ్మం నుంచి ఇటు హైదరాబాద్కు వెళ్ళేందుకు వస్తున్నారు. అయితే లేట్ నైట్ ఈ సంఘటన జరిగింది. వాళ్ళు వచ్చే క్రమంలో ఒక్కసారిగా బ్రిడ్జి దగ్గరికి వాటర్ ఫ్లో కనిపిస్తుంది, కానీ వాళ్ళు అంచనా వేయలేకపోయారు. ఆ స్థాయిలో ఒక్కసారిగా ఫ్లోటింగ్ వస్తుందని అంచనా వేయకుండా కారు ముందుకు వచ్చింది. ఆ ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. ఆ సమయంలో ఆమె వాళ్ళ కుటుంబ తల్లికితోటి కూడా ఫోన్లో మాట్లాడింది. ఒక్కసారిగా వరద వచ్చింది, మేము కారులో ఉండిపోయాం, వరదలో కొట్టుకుపోతున్నాం అనేది చివరి కాల్. ఆ తర్వాత సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. వాళ్ళిద్దరూ కూడా కారులో కొట్టుకుపోయారు. అత్యంత రిస్క్ ఆపరేషన్ చేసి వాళ్ళ డెడ్ బాడీలను బయటికి తీశారు. ప్రస్తుతం ఆ బ్రిడ్జికి సంబంధించి కూడా పూర్తిగా కొట్టుకుపోవడంతో ఇటు మహబూబాద్ నుంచి కావచ్చు, అటు ఖమ్మం, విజయవాడ, ఖమ్మం నుంచి హైదరాబాద్కు వెళ్ళడానికి ఇది నేషనల్ హైవే ప్రధానమైనటువంటి మార్గంగా చూస్తారు. ఇటువైపు నుంచే ఇటు సూర్యాపేట మీదుగా హైదరాబాద్కు వెళ్తారు మరిపేట నుంచి. తర్వాత మరోవైపు ఇటు వరంగల్ కానీ లేకపోతే ఇటు కరీంనగర్ కానీ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి వెహికల్స్ అంతా కూడా ఈ బ్రిడ్జి మించే వెళ్లాల్సినటువంటి ఉంటుంది. దీంతో ఇప్పుడు ఇటు ఖమ్మం టు ఇటు హైదరాబాద్ కావచ్చు లేదా వరంగల్కి వెళ్ళే ప్రధానమైనటువంటి రహదారిలో బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వేరే రూట్ నుంచి ఖమ్మం నుంచే డైవర్ట్ చేసి పంపిస్తున్నారు. ఇటు తొర్రూరు దాటిన తర్వాత దంతాలపల్లి నుంచి సూర్యాపేట వైపు డైవర్ట్ చేసి ఖమ్మం వైపు వెళ్ళే వెహికల్స్ని అటు డైవర్ట్ చేశారు. మొత్తంగా ఈ బ్రిడ్జి ఒక్కసారిగా కూలడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వర్ష బీభత్సం మహబూబాబాద్ జిల్లాను మొత్తం ముంచెత్తిందని చెప్పొచ్చు. ఈ
వాగులు ఆకేరు వాగు సంబంధించి కావచ్చు, మున్నేరు వాగు కావచ్చు, మట్టె వాగు కావచ్చు, ఇవి ఉధృతమైనటువంటి ప్రవాహంతో ఉన్నాయి. రికార్డు స్థాయిలో వర్షాలు పడడం, తర్వాత ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలతో వస్తున్నటువంటి వాగులు వంకలకు సంబంధించినటువంటి చిన్న చిన్న కుంటలకు సంబంధించినటువంటి నీళ్లు కావచ్చు, తర్వాత చెరువులు కూడా నిండు కుండలా మారి మత్తడి పోస్తుండడంతో ఆ వాటర్ అంతా కూడా ఆకేరు వాగులోకి వచ్చింది. ఇది పాకాల దగ్గర నుంచి మొదలు పెడితే ఇదంతా కూడా మున్నేరు వాగు, ఆ తర్వాత ఆకేరు వాగు, ఈ వాగులన్నీ కూడా పొంగి ప్రవాహంతో ప్రస్తుతం ఈ బ్రిడ్జి కొట్టుకుపోయిందని చెప్పచ్చు. సేమ్ టైంలో గార్ల దగ్గర కూడా ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. అక్కడ కూడా బ్రిడ్జి సంబంధించి ప్రమాదకరంగా ఉంది అనేది సమాచారం వస్తుంది. దీంతో అధికార యంత్రాంగం కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే బ్రిడ్జి దగ్గర కావచ్చు, లేకపోతే ఈ గోదావరి వాగుల తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడైతే ప్రమాదకరంగా ఉన్నాయో కట్టల దగ్గర కూడా ఇప్పటికే ఇరిగేషన్ కావచ్చు, మిగతా శాఖల అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు కూడా ఆయా ప్రాంతాల దగ్గరికి వెళ్ళి రాకపోకలు నిలిచే విధంగా చేస్తున్నారు. ఇది ఇంకొకటి డోనకల్ మండలంలోనే ములకల్పల్లి గ్రామ శివార్లోని ఆకేరు వాగు పైన ఉన్న బ్రిడ్జి కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఇది ములకల్పల్లి నుంచి ప్రధాన రహదారిగా ఉంటుంది. ఇది ఈ బ్రిడ్జికి సంబంధించి కూడా ధ్వంసం కావడంతో ఇటు మహబాదు మరిపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉగ్గంపల్లి, చిన్నగూడూరు, తర్వాత కొన్ని గ్రామాలకు కూడా కనెక్టివిటీ తెగిపోయిందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే మహబూబాద్ జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. దాదాపు 37 రూట్లలో 37 సర్వీసులను రద్దు చేశారు. దాదాపు 208 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దాదాపు 260 బస్సులను ఆ రూట్లలో తిప్పలేదు. దీంతో ఇటు రాకపోకలకు ఇబ్బంది అయింది. సేమ్ టైంలో మనం చూస్తే ఇటు ఇంటికన్య నుంచి మహబూబాద్ వెళ్ళే కేసముద్రం మధ్యలో తాళ్ళపూసలపల్లి ఉంటుంది. ఈ రెండింటి ట్రాక్ మధ్య 9 చోట్ల గండి పడింది. ట్రాక్ మొత్తం కూడా కొట్టుకుపోయింది మొన్నటి వర్షాలతోటి. దీంతో ఇప్పుడు ఇటు కన్యాకుమారి నుంచి ఈ న్యూఢిల్లీకి వెళ్లాల్సినటువంటి ప్రధానమైనటువంటి రైల్వే మార్గంగా ఉంటుంది ఇది. ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా వందల ట్రైన్స్ ప్రయాణం చేస్తుంటాయి. ఇది ప్రధానమైనటువంటి ఇటు చెన్నై నుంచి న్యూఢిల్లీకి వెళ్ళాలంటే ఈ రూట్లోనే వెళ్తుంటాయి. ఇప్పుడు 2 రోజులు మొన్న సాయంత్రం నుంచి కూడా ఇక్కడ రైళ్ళన్నీ కూడా రద్దు చేశారు. ఇటు కాజీపేట నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో ఉన్నటువంటి రైళ్ళన్నీ రద్దు చేశారు. సేమ్ టైంలో మరికొన్ని రైళ్లను కూడా దారి మళ్లించారు. ప్రస్తుతం అయితే రైల్వే శాఖకు సంబంధించి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంటికన్నా దగ్గర కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరద దాటికి కింద ఉన్నటువంటి కట్ట మొత్తం కూడా మట్టి మొత్తం కూడా కొట్టుకుపోయింది. వీటన్నిటి కూడా బేస్మెంట్స్ స్లీపర్స్ అంటారు, ఏది సిమెంట్ దిమ్మలుగా ఉన్నాయి, వాటి మీదనే ఈ బ్రిడ్జి కనిపిస్తుంది. తర్వాత విద్యుత్ స్తంభాలన్నీ కూడా కింద పడిపోయాయి. ప్రస్తుతం ఈ వర్షానికి సంబంధించినటువంటి వరద 3 చెరువులకు సంబంధించినటువంటి వరద ఒక్కసారిగా రావడంతో ఈ కట్ట అంతా కూడా తెగిపోయింది. ఆ పక్కన ఉన్నటువంటిది ఇప్పుడు మనకు అక్కడ కొంతమంది కనిపిస్తున్నారు. అక్కడ కూర్చున్న దగ్గర బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి ఒక కాజ్వే బ్రిడ్జ్ ఉంటుంది. ఈ చెరువులకు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా గతంలో ఆ కాజ్వే కింద నుంచే ఫ్లో అయిపోయేది, తూము ఉంటుంది. కానీ 3వ లైన్ కోసం కొత్తగా ఆ బ్రిడ్జికి కడుతున్నారు. అది కట్టినప్పుడు ఏంటంటే ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చింది, ఆ బ్రిడ్జి తట్టుకోలేకపోయింది. దీంతో ఇటు ఉన్నటువంటి మట్టిని మొత్తం కోతకు గురి కావడంతో రైలు మార్గం మొత్తం కూడా దెబ్బతినేది. ఇలా 9 చోట్ల తాళ్ళపూసలపల్లి వెళ్ళే దారిలో 9 చోట్ల రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. దాదాపు 500 మీటర్ల మేర ఈ రైల్వేకి సంబంధించినటువంటి ట్రాక్ అంతా కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే మొత్తం కూడా ఆ పనుల్లో నిమగ్నమై ఉందని చెప్పచ్చు. సేమ్ టైంలో ఇటు చెరువులకు సంబంధించి చాలా చోట్ల గండ్లు పడుతున్నాయి. చాలా చోట్ల కట్టలకు సంబంధించి వీక్గా ఉన్న దగ్గర కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇటు రైళ్ల రాకపోకలు కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి రోడ్డు మార్గం కూడా చాలా చోట్ల దెబ్బతినడంతో ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా మహబూబాద్ జిల్లాకు సంబంధించి ఆ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు ఇనుగుర్తిలో కూడా నిన్న 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు కేసముద్రం కావచ్చు, అటు మహబూబాద్కు సంబంధించినటువంటి టౌన్ కావచ్చు, అనేక కాలనీలు కూడా ఇప్పటికీ జలమయమయ్యాయి. ప్రస్తుతమైతే నిన్న రాత్రి నుంచి వర్షం బ్రేక్ ఇచ్చింది. దీంతో పునరుద్ధరించే పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ముమ్మరంగా చేస్తున్నారు. వర్షం పడితే మాత్రం ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. ఇదే విధమైనటువంటి వాతావరణం ఉండి వర్షం పడకపోతే మాత్రం ఈ ట్రాక్కు సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు సీతక్క కూడా మహబూబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆమె బయ్యారంలో అక్కడ ఉన్నటువంటి
ప్రాంతంలో కూడా పునరావాస కేంద్రాల దగ్గర ఆమె పరామర్శిస్తున్నారు. సేమ్ టైం మహబూబాబాద్ జిల్లాలో కూడా నిన్న అధికారులు ప్రజాప్రతినిధులు కూడా ఆమె రివ్యూ నిర్వహించారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా కాపాడే ప్రయత్నం చేయాలి, సత్వరమైనటువంటి సహాయం అందించే విధంగా చూడాలంటూ అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే టోల్ ఫ్రీ సెంటర్లు, కంట్రోల్ రూమ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మహబూబాబాద్ జిల్లాలో చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. చాలా చోట్ల ఇటు ఆకేరు కావచ్చు, మున్నేరు వాగుల ప్రవాహం చాలా చోట్ల ఉండడంతో రోడ్లు ధ్వంసమయ్యాయి. సేమ్ బ్రిడ్జిలు కూడా కొన్ని చోట్ల బ్రిడ్జిలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కూడా ఎక్కడైతే బ్రిడ్జిలు కూలిపోయాయో, తర్వాత ఎక్కడైతే రోడ్లు తెగిపోయాయో వాటన్నిటి మీద కూడా ఒక నివేదికను కూడా తెప్పించుకుంటున్నారు. తాత్కాలికంగా రోడ్డు మార్గాన్ని కావచ్చు, ఇటు రైల్వేకి సంబంధించిన మార్గానికి సంబంధించినటువంటి పనులను పునరుద్ధరించడంతో పాటు శాశ్వతంగా చేయాల్సిన పనులపైన కూడా ఒక డిపిఆర్ సిద్ధం చేయాలంటూ కూడా మంత్రి సీతక్క ఆదేశం జారీ చేశారు. ప్రస్తుతం అయితే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి వర్షం లేకున్నప్పటికీ కూడా నిన్న మొన్న కొట్టినటువంటి వర్షం ఎఫెక్ట్ తోటి ఇంకా వాగులు వంకలు పొంగిపోలుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇది మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రెయిన్ ఎఫెక్ట్ సంబంధించిన సమాచారం. ఓటు హైదరాబాద్ స్టూడియో.